సార్ డచ్ క్రూయిజ్ షిప్లో బయటపడిన హ్యాంటా వైరస్ సార్ ఇప్పుడు మళ్ళీ కరోనా పీడకలను గుర్తు చేస్తున్నాయి. మరి ప్రపంచం మళ్ళీ కరోనా లాంటి డేంజర్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఏంటి పరిణామాలు? ఎస్ అండి, ఇప్పుడు హంటా వైరస్ ఇది మళ్ళా కరోనా పీడకలను మనకు గుర్తు చేస్తుంది. 2020లో కరోనా లాక్డౌన్లో మొదటి వేవు, రెండో వేవు, ఒక భయానకమైన ఉత్పాతం, 100 సంవత్సరాలకు ఒకేసారి వచ్చే వ్యాధి. మళ్ళా అలాంటి వ్యాధి మనకి జ్ఞప్తికి తెచ్చే విధంగా ఒక అతిపెద్ద సంఘటన ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది. అది ఇరాన్, ఈ గల్ఫ్ వారు, ఇవి అవి ఎన్నికలు, వీటన్నిటిని మించిపోయిన ఒక న్యూస్, అదే హంటా వైరస్. ఇప్పుడు ఒక డచ్ క్రూయిజ్ షిప్, ఇది అర్జెంటీనా నుండి యూరోప్ వైపు వెళుతుంది, డెన్మార్క్ దగ్గరికి. ఇది వెళుతూ ఉంటే ఈ షిప్లో ఉన్న 223 మందికి పైగా ప్రయాణికుల్లో హంటా వైరస్ అనేది ఒకటి వ్యాప్తి చెందింది. ఇది యాండీస్ వైరస్ అంటారు. ఇది ముఖ్యంగా ఎలుకలు, ర్యాట్స్ వ్యర్థాల నుంచి వస్తాయన్నమాట, ఎక్స్క్రెటాస్ నుంచి వస్తాయి. అది మానవులకి ఇది వెళ్ళడం జరిగింది. ఇందులో 3 దాకా మరణం సంభవించింది. అందులో 3 భారతీయులు ఉన్నారు. ఈ 220కి పైగా ప్రయాణికులు 23 దేశస్తులు ఉన్నారు. వాళ్ళు ఈ వ్యాధితో వాళ్ళ దేశాలకు వెళ్తే మళ్ళా ప్రపంచంలో కరోనా వైరస్, కరోనా కంటే ఎన్నో రెట్లు డేంజరు. ఎందుకంటే ప్రతి 3లో ఒకళ్ళకి తప్పకుండా మరణం ఉంటుంది. కరోనాలో అంత లేదు, మరణాలు తగ్గించవచ్చు. ఇప్పుడు ఈ వ్యాధి వస్తే దీన్నే WHO ఒక ఎక్స్ డిసీజ్ అంది. బ్రిటన్ కూడా అంది, కరోనా తర్వాత వచ్చేది ఎక్స్ డిసీజ్, ఎక్స్ అని పేరు పెట్టారు. అది చాలా డేంజరు. ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని ప్రపంచంలో తెలుసుకునే లోపలనే కొన్ని కోట్ల మంది చనిపోతారన్నమాట. ఇప్పుడు ఈ వ్యాధి, ఈ హంటా వైరస్ మాత్రం విస్తరిస్తే మాత్రం కరోనా కంటే 100 రెట్లు డేంజరు. కొన్ని 100 కోట్ల మంది, 800 కోట్ల, కొన్ని 100 కోట్ల మంది చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గుర్తుంది, కరోనా వచ్చిన తర్వాత ఆ టీకా తయారు చేసేటప్పటికి వ్యాక్సిన్ ఎంత ప్రమాదం జరిగిందో మనం చూసుకోండి, ఒక్కసారి గుర్తుకు చేసుకుంటా ఉంది. ఈ హంటా వైరస్కి టీకా కూడా అంత ఈజీగా అయితే రాదు, కరోనాకు వచ్చినట్టు రాదు. ఇది ఇంకా తీవ్రమైన వ్యాధి అని ఇప్పుడు మనకి WHO అని చెప్తుంది. ఇంకా వేరియస్ హెల్త్ రిపోర్ట్స్ కూడా మనం చెప్తున్నాయి. WHO ఆల్రెడీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. దీన్ని క్వారంటైన్, అట్లాంటిక్ మహాసముద్రం దక్షిణ తీరంలోనే దాన్ని క్వారంటైన్ చేశారు. ఇంకా 3 నెదర్లాండ్స్ పంపిస్తున్నారు. ఈ స్ట్రెయిన్స్ని, ఈ వైరస్ యొక్క శాంపిల్స్ని పెద్ద పెద్ద ల్యాబ్స్కి పంపిస్తున్నారు. ఎంతో పరిశోధన జరుగుతుంది. చాలా తీవ్రమైన సంఘటన. ఈ పొరపాటుని, ఈ హంటా వైరస్ మానవులకు వచ్చింది అంటే ఇక ప్రపంచంలో ఎక్స్ డిసీజ్ అంటే ఇంకా మానవులు 1/3, 1/4, 1/5 దాకా అంతమైపోయే ఒక డిసీజ్ అనమాట. ఇది ప్రతి 100 సంవత్సరాలకి వస్తుంది. ఇదేంటి, కరోనా వచ్చింది కదా మళ్ళీ ఇంకో 100 సంవత్సరాల పాటు పెద్ద డిసీజ్ అనకూడదు. ఎందుకంటే ఏదైనా ఒక వైరస్ వస్తే దాంట్లో కొన్ని సైకిల్స్ ఉంటాయి అనమాట. అది కరోనా ఏదైనా, అంతకుముందు 1901లో వచ్చిన వ్యాధి, అంతకుముందు వచ్చిన వ్యాధులు 21లో వచ్చిన ఏ డిసీజులైనా 3 సైకిల్లు వచ్చాయి అనమాట. సైకిల్ 1 స్టేజ్, సెకండ్, ఈ ఎక్స్ డిసీజే నెక్స్ట్ స్టేజ్ అవ్వచ్చు. ఎందుకంటే కరోనా వైరస్ని మనం టీకాతోటి ఆపేసాం బలవంతంగా. అంతకుముందు ఎప్పుడూ జరగలే, న్యాచురల్గా ఆగేది. అంటే ఇది ఏ రూపాలైనా ఇది తీసుకోవచ్చు, మనకు అంత అర్థం అవ్వదన్నమాట. ఈ సృష్టిలో మనం ఏమీ దివ్య దృష్టి ఉన్నవాళ్ళం కాదు మానవులు, ఇంకా అంత జ్ఞానం ఏమీ లేదు. ఇక్కడ ఎన్నో వ్యాధులు ఉంటాయి. ఇది ప్రకృతి. ఎందుకు ఇది వ్యాప్తి చెందుతుందంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్నారు, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ టెంపరేచర్స్ విపరీతంగా, ఇమ్యూనిటీ తగ్గడం, ఎన్నో జీవులు, మాసివ్ ఎక్స్టింక్షన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రపంచంలో ఇప్పుడు 7వ మాసివ్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ అంట. భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికి 7 టైమ్స్ మాసివ్ ఎక్స్టెన్షన్, కోట్ల మంది చనిపోతారనమాట. ఇలాంటి దాంట్లో ఇప్పుడు 7వ మాస్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్. ఇది ప్యూర్లీ హ్యూమన్ ఆంథ్రోపోజెనిక్ ఇన్ రీజన్ అంటారు. మానవుడి ప్రమేయం వల్లే చనిపోతున్నారు. దానివల్లే జంతువులు బయటికి రావడం, ఎక్కడో ఫారెస్ట్లో కింద జీవించి అన్ని బయటికి రావడం, మంచులో కప్పుబడిపోయిన వేల లక్షల సంవత్సరాల క్రితం ఎన్నో డిసీజులు ఇప్పుడు మంచులోంచి బయటకు వచ్చి బ్యాక్టీరియా, వైరస్ బయటకు వస్తున్నాయి. ఏదనేది మనకు అంతుపట్టలే. ఈ హంటా వైరస్ అనేది చాలా చాలా ప్రమాదం. దీన్ని ఇప్పుడు ప్రపంచం అంతా దాని మీద దృష్టి పెడుతుంది. WHO అని, US అనేది, చైనా అనేది, అన్ని దేశాలు కూడా దీని మీద ఆందోళన చెందుతున్నాయి, ఇంక్లూడ్ ఇండియా. ఎందుకంటే 3 మంది భారతీయులు అందులో ఉన్నారు. మరి మరణించిన వాళ్ళు ఎవరున్నారో తెలియదు. అందువల్ల 23 దేశస్తుల్ని ఎక్కడికి వెళ్లకుండా ఆ క్రూయిజ్ షిప్ని అక్కడే ఉంచి టోటల్ నిర్ధారణ అయ్యేంత వరకు వాళ్ళని ఎక్కడికి పంపకూడదని ఒక డిసిషన్ అనేది జరుగుతుంది. ఎన్నో పరిశోధన కూడా ఆల్రెడీ మొదలైపోయింది. బ్రిటన్ అయితే ఎక్స్ డిసీజ్కి వ్యాక్సినేషన్ స్టేజ్ కూడా బ్రిటన్ వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ఇంతటి దారుణం అంటే దేర్ ఈజ్ ఏ వెరీ వెరీ డేంజరస్, 3వ ప్రపంచ యుద్ధానికంటే డేంజరసే ఈ వ్యాధి రాబోతుంది అనేది ఒకటి చెప్పాలి, ఎక్స్ డిసీజ్. కాబట్టి ఈ కరోనా గుర్తులను బయటికి తీసుకున్న హంటా వైరస్ ప్రపంచం ఏ విధంగా అంటే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నీ మర్చిపోయి అందరూ కలుసుగట్టుగా పనిచేస్తేనే దీన్ని అరికట్టగలుగుతాం.